ఆంధ్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం. కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించిన ప్రతిపక్షాలు. నేడు దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్ పిలుపు. ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ వాయిదా. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై రేపు చర్చ. తెలంగాణ నుంచి 5 అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ. పెండింగ్ లో మరో 8 స్థానాలు. నేడు టీడీపీ 3వ జాబితా విడుదల. అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. నేటి నుంచి ఐపీఎల్ 2024 టోర్నీ. చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేజ్రీవాల్ నిన్న రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. రాత్రి ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ను ప్రవేశపెడతారు. కేజ్రీవాల్ను విచారించేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. అత్యవసర జాబితాలో చేర్చి నిన్న రాత్రే విచారణ జరిపించేలా లీగల్ టీం ప్రయత్నాలు చేసింది. అయితే రాత్రి అయినందున ఇవాళ విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో ఇవాళ కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు రానుంది. కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆప్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సహా పలువురు ఖండించారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్యాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.
తన విషయంలో ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాజకీయ ప్రోద్బలంతోనే తనను ఈడీ అరెస్ట్ చేసిందని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు తనను అరెస్ట్ చేయిస్తామని బహిరంగంగానే ప్రకటించిన విషయాన్ని తన పిటిషన్లో కవిత పేర్కొన్నారు. ఆధారాలు లేకపోయినా కుట్రలో భాగంగా తనను కేసులో ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని ఆరోపించారు. ట్రాన్సిల్ వారెంట్ లేకుండా తనను ఢిల్లీకి తరలించారని రిమాండ్ను రద్దు చేసి తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కవిత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా, ఎం త్రివేదిల సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ఈడీ అరెస్టు సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు ఏదైతే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అయితే విచారణకు రానుంది. తన అరెస్టు అక్రమం అని తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోర్టు కవిత సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ మొత్తం కూడా త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. ఈ త్రిసభ్య కమిటీలో మొత్తం కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, అలాగే జస్టిస్ బేలా, ఎం త్రివేదిలు విచారించనున్నారు. తన విషయంలో ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించింది ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాజకీయ ప్రోద్బలంతోనే తనను ఈడీ అరెస్టు చేసింది అని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు తనను అరెస్టు చేస్తారని బహిరంగంగానే ప్రకటించిన విషయాన్ని తన పిటిషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఆధారాలు లేకపోయినా ఏదైతే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని మాత్రమే సరైన ఆధారాలు లేవు, కేవలం వారిని ప్రలోభ పెట్టి వారి దగ్గర తీసుకున్నటువంటి వాంగ్మూలం కారణంగానే నన్ను అరెస్టు చేశారు, దీనిపై ఎటువంటి ఆధారాలు లేవు అన్న కోణంలోనే తాను ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఆధారం లేకపోయినా కుట్రలో భాగంగానే తను కేసులో ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసింది అని ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తనను ఢిల్లీకి తరలించారని, రిమాండ్ ను రద్దు చేసి తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కవిత న్యాయస్థానాన్ని అయితే అభ్యర్థించారు. మరోవైపు చూసుకుంటే కవితకి సంబంధించి 7 రోజుల కస్టడీ ఈడీ కోరిన నేపథ్యంలో, ఈడీ తీసుకున్న నేపథ్యంలో 6వ రోజు విచారణ అయితే కొనసాగే అవకాశం కొనసాగనుంది. రేపటితో కవితకి సంబంధించినటువంటి కస్టడీ ముగియనుంది. దీనికి సంబంధించి కూడా కస్టడీ ప్రొలాంగ్ చేయడానికి కూడా ఇప్పటికే రౌజ్ ఎవెన్యూ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అయితే ఈడీ అధికారులు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కేజ్రీవాల్ ని కూడా అరెస్టు చేశారు కాబట్టి కేజ్రీవాల్ కి సంబంధించి కూడా కస్టడీలోకి తీసుకోవడానికి ఈ రోజు రౌజ్ ఎవెన్యూ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనుంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అందరూ ఇప్పటితో కేజ్రీవాల్ ని నిన్న అరెస్టు చేయడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొత్తం అందరినీ కూడా మరోసారి వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజమా కాదా అన్న కోణంలో వారు ఇచ్చినటువంటి ఆధారాలు, వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి ముందు పెట్టి కన్ఫ్రంట్ ఇంట్రాగేషన్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం విచారణ కూడా ఒక్కొక్కరు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సిసోడియా 13 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి అతన్ని మొత్తం అందరినీ కూడా ఒకే చోటకి చేర్చి ఎదురెదురుగా వారిని ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి
మరోవైపు సుప్రీంకోర్టు ఇవాళతో లాస్ట్ హోలీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వరుసగా ఈ నెల మొత్తం కూడా హోలీ పర్వదిన వేడుకలకు సంబంధించి గవర్నమెంట్ సెలవులు ప్రకటించింది కాబట్టి మొత్తం 2-3 రోజులు మినహా రౌజ్ రెవెన్యూ కోర్టు మాత్రం రేపు కూడా కొనసాగనుంది. ఓవరాల్ గా కవిత కేసుకి సంబంధించి రేపటితో కస్టడీ ముగియనుంది కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉందో తనకి ఊరటనిస్తుందా లేకపోతే తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుందా అన్న కోణంలో మధ్య సర్వత్రా ఉత్కట్టగా ఉంది. మరోవైపు నిన్న ములాఖతు సమయంలో తన తల్లి శోభ కూడా కవితను వచ్చి పరామర్శించడం జరిగింది. సోని, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ 3వ జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఎంపీ అభ్యర్థులు, కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు 3వ జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ ఖరారైనట్లుగా సమాచారం. ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అల్లుడు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీష్, బాపట్లకు కృష్ణప్రసాద్, హిందూపురంలో పార్థసారథికి టికెట్లు ఖరారైనట్లు సమాచారం. ఇవాళ వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏలూరు లోక్సభ సీట్ను ఈ దఫా బీసీలకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. మొదట గోపాల్ యాదవ్ అనే ప్రవాసాంధ్రుడి పేరు పరిశీలనకు వచ్చింది. తర్వాత ఆ పేరు వెనక్కి వెళ్లి తాజాగా మహేష్ యాదవ్ పేరు ఖరారైంది. మాజీ ఎంపీ సీనియర్ నేత బీకే పార్థసారథిని హిందూపురం లోక్సభ స్థానానికి నిలపాలని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఆయన గతంలోనూ ఇక్కడి నుంచి లోక్సభకు గెలిచారు. అనంతపురం లోక్సభ స్థానానికి ఇంకా అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. కర్నూలులో కూడా బీసీ అభ్యర్థిని నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. బస్తిపాడు నాగరాజు అనే కురబ సామాజిక వర్గ నేతను ఆ స్థానానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో 17 లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది. శ్రీకాకుళం అసెంబ్లీ సీట్ను గతంలో బీజేపీకి ఇచ్చారు. అయితే ఆ సీట్ను టీడీపీయే తీసుకొని దానికి బదులుగా హెచ్ఆర్ల సీట్ను బీజేపీకి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం లోక్సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దాన్ని వెనక్కి తీసుకురాని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు వినిపిస్తోంది. తొలి విడత జాబితాలో 94, రెండో విడతలో 34 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటుపై నిన్న హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. శనివారం విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్షాప్ నిర్వహించనున్నారు. వర్క్షాప్ ముందుగానే వీలైనంత మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించాలని భావిస్తుంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి గుంటూరు నుంచి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, టీడీపీ 3వ జాబితా ఇవాళ విడుదల కానుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, ఈరోజు మధ్యాహ్నం తర్వాత టీడీపీ తన జాబితాను విడుదల చేయనుంది. ఎంపీ సీట్లకి ఇవ్వాల్సిన 17 ఎంపీలు, దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మాత్రం 144 అసెంబ్లీ సీట్లు, వీటన్నింటిని దృష్టిలో పెట్టేసుకొని ఒక కసరత్తు జరిగిన తర్వాత మిగిలిన ఏదైతే ఉందో 17 ఎంపీ సీట్లు, 16 అసెంబ్లీ సీట్లు ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం టీడీపీ ప్రకటించనుంది. వీటిలో 14 అసెంబ్లీ, 12 ఎంపీలు సీట్లను ఈ రోజు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని మీద చూసుకున్నట్టయితే మాత్రం మార్పు చేరు ప్రక్రియ తర్వాత నిన్న చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కసరత్తు చేసిన తర్వాత వీటిని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలిచే సీట్లనే ప్రకటించాలి, కొద్దిగా మార్పు చేర్పులు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. దీనిలో చూసుకుంటే విజయనగరంకి ఎంపీ సీటుని బీజేపీకి ఇచ్చారు. దానిని
ఈ రోజు ఖరారు చేసేయడం జరిగింది. దాన్ని టీడీపీకి ఇచ్చి రాజంపేట బీజేపీ పోటీ చేయాలని భావిస్తుంది. దీని కూడా కసరత్తు పూర్తయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం తిరుపతిలో సంబంధించి అసెంబ్లీ అభ్యర్థిని శ్రీనివాసుల్ని కేటాయించడం జరిగింది. ఇక్కడ గెలుపు గుర్రాలని బరిలో దింపాలనే భావనలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మని బరిలో దింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బాపట్ల నుంచి ఎంపీగా ఉండవల్లి శ్రీదేవి, ఎంఎస్ రాజు, దీంతో పాటుగా మాజీ ఐపీఎస్ గా ఉన్న కృష్ణప్రసాద్, వీళ్ళ ముగ్గురు పేర్లను కసరత్తు చేసిన తర్వాత కృష్ణప్రసాద్ పేరును తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్పు చేర్పులు చేసిన తర్వాత వీటి అభ్యర్థుల్ని ఈ రోజు 14 అసెంబ్లీ 12 ఎంపీలని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మిగిలిన అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. దీంతో కూడా చూసుకున్నట్టు మాత్రం పార్లమెంట్ ఏలూరు ఎంపీకి యనమల రామకృష్ణుడికి అల్లుడిగా ఉన్న మహేష్ యాదవ్ ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ తుది ఖరారు పూర్తయింది. ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కర్నూలు సంబంధించి కూడా బీసీ అభ్యర్థిని బరిలో దింపాలి. ఎక్కువగా బీసీలకి, సామాజిక వర్గానికి ఎక్కువగా ఓట్ల ప్రభావితం చేయొచ్చు, బీసీలకి ఎక్కువగా ఇచ్చే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ ప్రక్రియ పడిన తర్వాత బీజేపీ టీడీపీ అభ్యర్థుల మార్పు కాస్త జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రకటించే వాటిల్లో. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థులను పిలిచి కూడా బుజ్జగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మీకు నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే నేను ఎమ్మెల్సీ ఇచ్చేసి తర్వాత స్పష్టమైన మీకు మంచి గౌరవం ఇస్తామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు కొన్ని సందర్భాల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం తక్కువ సీట్లకే ప్రకటించి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో గెలుపు ఇంపార్టెంట్, గెలుపు కోసమే మనం ఆ అడుగులు ముందుకు వేయాలి తప్ప మనకి వస్తుందా రాదా అని చెప్పేసి అనే ఆలోచించేయద్దు అని చెప్పేసి కాకినాడ ఎంపీ సీట్ ని ఇప్పటికీ ఉదయ్కి ఇవ్వడం జరిగింది. దాని విషయంలో కూడా మార్పు చేరే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది సమాచారం మేరకు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. కానీ మొత్తం జాబితాని ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే అసంతృప్తులు ఉంటాయో వాళ్ళందరినీ బుజ్జగించే పనిలో టీడీపీ పడిందని చెప్పుకోవాలి. వీటిని మొత్తం మాత్రం ఈ రోజు మాత్రం ప్రకటించే అవకాశాలు లేనట్లు తెలుస్తుంది. మామూలుగా అసెంబ్లీ దాదాపు 2 స్థానాలు కొద్దిగా వాళ్ళని బుజ్జగించే పనిలో ఉన్నారు. అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా 4 ఎంపీ స్థానాలు కూడా స్పష్టమైన సంకేతాలు రాలేదు. కాబట్టి వాటిని పక్కన పెట్టేసి మిగతా వాటిని ఈ రోజు ప్రకటించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ప్రచారంపై దృష్టి సారించాయి పొలిటికల్ పార్టీలు. యాత్రలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు సిద్ధం చేశాయి. బస్సు యాత్రతో జనాల్లోకి దూసుకుపోయేందుకు వైసీపీ సిద్ధమైంది. ప్రజాగలం పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. రాష్ట్రాన్ని చుట్టేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహిని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ బస్సు యాత్ర ప్రజలతో మమేకమవుతూ మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్ర చేపడుతుంది. ఈ నెల 27న ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర సాగనుంది. గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈ బస్సు యాత్ర జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ యాత్రలో పాల్గొనున్నారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ బస్సు యాత్ర సాగనుంది. బస్సు యాత్రలు ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లో సభలు పెట్టేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు జనసేన సిద్ధమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టున్నారు పవన్ కళ్యాణ్. తను బరిలోకి దిగిన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. జనసేన బరిలోకి దిగుతున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో రోజు మొత్తం ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్. 20 రోజుల పాటు పవన్ పర్యటించనున్నారు.
దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. మిత్రపక్షాలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రచారం నిర్వహించున్నారు. అలాగే ఉమ్మడి సభలకు సంబంధించి టీడీపీ, బీజేపీ నేతలతో పవన్ చర్చిస్తున్నారు. కొన్ని స్థానాల్లో చిన్న చిన్న లోపాలను సరిచేస్తూ పవన్ కళ్యాణ్ ప్రచార యాత్రను ప్రారంభించున్నారు. ఈ నెల 26 నుంచి ప్రజాగలం పేరుతో టీడీపీ ఎన్నికల ప్రచార పర్వం మొదలు కానుంది. తన నియోజకవర్గం నుండే పార్లమెంట్ స్థానమైన చిత్తూరు నుంచి ప్రచార యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. 20 రోజుల్లో 20 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఉదయం సమయంలో నియోజకవర్గంలోని 5,000 మందికి పైగా కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో సాగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ గ్రౌండ్ రిపోర్ట్ను సిద్ధం చేయనుంది. అలాగే భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మరొక బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. మనం ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్ పిఠాపురంపై ఫోకస్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును స్వయంగా ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడారు. పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దొరబాబుకి ఈసారి టికెట్ ఇవ్వకుండా కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దింపారు. అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్న దొరబాబును సీఎం పిలిపించుకొని మాట్లాడి సర్దుబాటుకు ప్రయత్నించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని, ఈ సమయంలో అక్కడ పార్టీని బలోపేతం చేయాలని దొరబాబుకు సూచించారు. పూర్తి స్థాయిలో సహకరిస్తేనే పార్టీ నిలబడగలదని అన్నారు. పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేసి పార్టీ నిలబెట్టాలని సీఎం చెప్పినట్టు తెలిసింది. తన సీటు తనకే కేటాయించాలని గతంలోనే దొరబాబు కోరారు. ఇవ్వకపోవడంతో ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో తన సామాజిక వర్గం తరపున రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని, వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకురావాలని, అలాగే తాను పని చేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు దొరబాబు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. కొందరు బీజేపీలో చేరుతుండగా మరికొందరు కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విఠల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరారు. ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సీతక్క. హైదరాబాద్ బేగంపేటలో దోపిడీకి వచ్చిన దొంగలకు చుక్కలు చూపించారు తల్లి కూతురు. తుపాకీ గురిపెట్టి బెదిరించిన వెరవకుండా తల్లి కుమార్తెలు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు దోపిడీ దొంగలు తోక ముడిచారు. రసూల్పుర జైన్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమిత అనే మహిళ, ఆమె కుమార్తె పని మనిషి ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ ఇంటిలోకి వచ్చారు. అమిత వారిద్దరిని తలుపు బయటే ఉండాలని చెప్పగా హెల్మెట్ ధరించిన సుశీల్ కుమార్ ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి బ్యాగ్లోని నాటు తుపాకీ బయటకు తీసి గురిపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్చంద్ వంటగదిలోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో అమిత సుశీల్ను బలంగా కాల్తో నెట్టేసింది. ఈలోపు ఆమె కుమార్తె కూడా రావడంతో గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైన సుశీల్ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంట్లో వాళ్ళను బెదిరించి దోచుకోవాలనుకున్న వారికి అనుకోని పరిస్థితి ఎదురైంది. ఇంట్లో ఉన్న తల్లి కూతురు ఆగంతకులపై తిరగబడ్డారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో తుపాకీ వదిలేసి ఆగంతకులు పరారయ్యారు. తల్లి కుమార్తెల కేకలు విని ఇరుగు పొరుగు వారు చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుశీల్ను కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోంది.
వాట్సాప్లో వికసిత్ భారత్ సందేశం పంపడాన్ని తక్షణం నిలిపివేయాలని భారత ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024 లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందువల్ల ఇక మీదట ఫోన్కు వాట్సాప్ యాప్లో వికసిత్ భారత్ సందేశాలు పంపకూడదని, ఈ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల కమిషన్ కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సందేశంతో ఊదరగొడుతుందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు రావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు అంటే మార్చి 15నే తాము వికసిత్ భారత్ సందేశాన్ని వాట్సాప్ గ్రూపులకు నెట్వర్క్ లోపాల కారణంగా ఈ సందేశాలు చాలా మందికి చేయడంలో జాప్యం జరిగిందని వివరణ ఇస్తూ మంత్రిత్వ శాఖ ఓ లేఖ పంపింది. ఇక నుంచి ఒక్క సందేశం కూడా వాట్సాప్ ద్వారా పంపకూడదని ఈసీ ఆదేశించింది. ఐపీఎల్ 2024కు రంగం సిద్ధమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. గత 2 సీజన్ల తరహాలోనే ప్రతి జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ల మధ్య పోరుతో ఇవాళ ఐపీఎల్ సంబరం మొదలవుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలి 21 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ను విడుదల చేసింది. పూర్తి షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తారు. మే 26న ఫైనల్ ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం 10 జట్లు పోటీపడే ఈ టోర్నీలో 70 లీగ్ మ్యాచ్లుంటాయి. టోర్నీ రసవత్రంగా సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్లో శనివారం కోల్కతా నైట్ రైడర్స్ను ఢీకొట్టింది. లీగ్ దశలో 70 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లుంటాయి. ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై 5 సార్లు విజేతగా నిలవగా కోల్కతా 2 సార్లు టైటిల్ సాధించింది. దక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ఖాతాలో ఒక్కో ట్రోఫీ చేరాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్లు ఇవాళ చెన్నై, బెంగళూరు ఢీకొంటాయి. ఐపీఎల్లో ఇప్పటివరకు ఈ జట్లు 31 సార్లు తలపడగా 20 విజయాలతో చెన్నై టాప్లో ఉంది. ఆర్సీబీ 10 మాత్రమే గెలిచింది. తాజా సీజన్లో పలు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. ముంబైకి రోహిత్ స్థానంలో పాండ్యా, హైదరాబాద్కు మార్కరం స్థానంలో కమిన్స్, చెన్నైకి ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్కు పాండ్యా స్థానంలో శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపడుతున్నారు. గాయం నుంచి కోలుకుని వచ్చిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఢిల్లీ, కోల్కతా జట్ల పగ్గాలు చేపట్టారు. ఈ ఐపీఎల్లో ఓ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. బౌలర్లు ఇక ఓవర్కు 2 బౌన్సర్లు వేయొచ్చు. నిరుడు ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఈసారి కూడా కొనసాగుతుంది. వేగవంతమైన ఖచ్చితమైన సమీక్ష కోసం స్మార్ట్ రిప్లే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల టీవీ అంపైర్కు హాక్ ఐ ఆపరేటర్ల నుంచి దృశ్యాలు నేరుగా ఎక్కువ సంఖ్యలో అందనున్నాయి. టీవీ అంపైర్ భిన్న కోణాల్లో పరిశీలించి వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చారు. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్లో మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 67,580గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 61,960గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి 78,600గా నమోదైంది. దేశంలో తులం బంగారం ధర 70,000 చేరే ఛాన్స్ ఉంది. It's a KV Bulletin updates. For more updates, keep watching Swathantra News.